హాయ్ రా మామ. చెప్పు మామ. ఈ రోజు ఏంటి మామ స్పెషల్? ఈ రోజు వేడి వేడి చందువా చేప ఫ్రై మామ. వేడి వేడి చేప ఫ్రై అంటే మనందరికి చాలా ఇష్టం కదా, అందులోని చెరువు చేప ఫ్రై అంటే మరీను. చెరువు చేప ఫ్రై అంటే మనందరికి బాగా గుర్తొచ్చేది చందువా చేప ఫ్రై కదా. మనకి చందువా అనేది మూడు రకాలుగా దొరుకుతుంది మామ. చెరువులో అయితే ఇలా ఎర్రగా ఉంటుంది, సముద్రంలోకి వచ్చేసరికి తెల్లగా నల్లగా ఉంటుంది. సముద్రంలో దొరికే చేప కన్నా ఈ చెరువులో దొరికే చేప చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది మామ. అవునా, ఇంకెంత మామ లేటు, ఎలా చేయాలో స్టార్ట్ చేసే మామ. చేపలు అయితే ముందుగా ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి మామ. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పసుపు, ఇందులో సాల్ట్ వేసాం అనుకోండి, నీసు వాసన పోతుంది అనమాట. ఆ పసుపు సాల్ట్ వల్ల నీసు వాసన పోయి అందులో ఇంకేమైనా డస్ట్ అనేది ఉంటే మనం కొంచెం ఈ విధంగా మసాజ్ చేయాలి ఏంటంటే అందులో ఏమాత్రం డస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాం ఒకటి రెండు సార్లు, ఇంక ఎటువంటి నీసు వాసన ఉండదు చేపల్లో. సో ఈ విధంగా కడుక్కోవడం చాలా అంటే చాలా బెటర్. ఇంకా నీసు వాసన ఉండదు, ఇంకేముండదు. చేపలు అంటే నీట్ కడిగిన తర్వాత ఈ విధంగా నీట్ వాష్ చేసాక చూసారా చేపలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇప్పుడు చేప ఫ్రై కోసం చిల్లీ పౌడర్, కొద్దిగా ఫిష్ మసాలా, సరిపడా సాల్ట్ మామ. ఇంకంతే, ఇంక ఇందులో ఎటువంటి కోటింగ్ లేకుండా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తోనే మంచి టేస్ట్ రప్పించవచ్చు మామ. మంచి టేస్ట్ రావాలంటే ఈ విధంగా మంచిగా మసాజ్ చేయాలి. చేపకి ఎంత మంచి మసాజ్ చేస్తే అంత మంచిగా వస్తుంది చేప ఫ్రై అనేది. మంచిగా మసాజ్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఇప్పుడు చేప ఫ్రై కోసం సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక బాగా మసాజ్ పట్టించాలి కదా చేపలకి. ఇప్పుడు ఆ చేపలు ఒక్కొక్కటి వేడి వేడిగా కాలుతున్న నూనెలో వేసి ఈ విధంగా ఒక్కొక్కటి విధంగా పెట్టుకోవాలన్నమాట కదపకుండా. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేసి అనుకో మామ, పట్టించిన కారం కానీ సాల్ట్ కానీ వేరైపోకుండా ముక్కకు పట్టి ఉంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఈ విధంగా వేసాం అనుకోండి, మంచిగా చేప అనేది మంచి ఫ్రైడ్ అవుతుంది. ఈ విధంగా అయిన ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ లోకి తీసేయమమ్మా. చూసారా ఎటువంటి కోటింగ్ లేకుండా నేచురల్ గా ఎంత బాగుందో. అలా ఉట్టినే తినేయచ్చు, రైస్ ఏమేమి లేకపోయినా సరే స్నాక్స్ లా తినేయచ్చు ఈవినింగ్ టైమ్. అలా అంత బాగుంది చూడడానికి, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయిపోయి చేప ఫ్రై. చెరువు చేపలు ఎక్కువ టేస్ట్ ఉండడానికి కారణం వాటిలో ఏంటంటే ఎక్కువ కొవ్వు ఉండడం వల్ల ఏంటంటే ఆ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే అందులో మెత్తగా మంచి జ్యూసీగా తగులుతుంది మనం తినేటప్పుడు. అందుకే అంత బాగుంటుంది చెరువు చేప అనేది. మనకి బయట కర్రీ పాయింట్స్ వెళ్ళి చేప ఫ్రై అంటే చాలు, మనకి ఎక్కువ చందువ చేప ఫ్రై ఎక్కువ ఇస్తుంటారు. సో ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటది. చేపలన్నీ ఫ్రైడ్ చేసుకున్నాక అదే ఆయిల్ లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని లైట్ గా ఫ్రైడ్ చేసుకుని చేపల మీద వేసుకొని రైస్ తో చేప ఫ్రై తినేటప్పుడు ఆ కరివేపాకు పచ్చిమిర్చి కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మామ, అదిరిపోతుంది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ.